చేస్తారయ్యా? ఈ పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా? ఇట్లా మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా? మాకేం చేస్తాయా? ఆ చంద్రబాబు నాయుడు చేసే ద్రోహం కాదు ఇదే. వాళ్ళు చేసే మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మీకు వాలంటీర్లు దుష్టశక్తుల్లాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి. పాపం ఏకోజాన్ వచ్చేది ఆ పిల్ల 4 గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం. ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు, ఒక్కరు కూడా ఇది చేసేది కాదు. హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది. వారింట్లో పేరు పెట్టడానికే లేదు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము. ఇప్పుడే ఇట్లా అయిపోయింది. సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంటగా వాలంటీర్లు. ఏం లేదు పాపం, వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు. ఏకోజాన్ వచ్చేది 5 గంటలకు కానీ 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ తలుపు తెట్టి ఇచ్చేది. నిమ్మగడ్డ ప్రసాద్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగుర్దు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు. దానిపై మీ అభిప్రాయం? కావాలి కానీ ఆ వారింట్లో పని ఏమీ లేదు. ఇప్పుడు ఆ నుంచి రావటానికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసి వచ్చాం ఆటోలకి. అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమన్నా కర్మ? ఇది కర్మగా కదా ఇది. హాయిగా వారింట్లో వచ్చి ఇచ్చే వాళ్ళకి